హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ డాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీద షేర్ చేసుకుంటున్నాను. మనం శారీని కట్ చేయకుండా పక్కన పెట్టుకోవాలి. 2 నిమిషంలో ఇలాగా డిజైనరు కుషన్ అనేది చేస్తున్నానండి. ఈ విధంగా మనకు బ్లౌజ్ పీసెస్ కానీ కాటన్ క్లాత్ కానీ మనకు డిఫరెంట్ కలర్స్ అనేది ఉంటే మనము మల్టీ కలరు కుషన్ అనేది చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా టేప్తో అనేది మెజర్ చేసుకునేసి 8 కానీ 8.2 కానీ మనము తీసుకోవాలండి. ఇలాగ వెడల్పు అనేది 8.2 తీసుకునేసి పొడవు అనేది మనకు శారీస్ బట్టి ఉంటుందండి. ఒకవేళ 2 శారీస్కు ఇది సరిపోయేంత లెంత్. ఒకవేళ 3 శారీస్ కానీ 4 శారీస్ ఉంటే మనము లెంత్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అంటే వెడల్పు మాత్రము 8.5 లేదా 8.2 అట్లా తీసుకునేసినాను. ఇలా తీసుకున్న తర్వాత పొడవు మాత్రం కొద్దిగా ఎక్కువగా తీసుకోండి. ఇలాగా నేను ఒక 6 పీసెస్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకునేసి మనము డిఫరెంట్ కలర్లో తీసుకున్నాం కదండి. 3 కలర్స్ అనేది నేను తీసుకున్నాను. 3 కలర్స్తో నేను మల్టీ కలరు కుషన్ అనేది చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా అమ్మ డాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ విధంగా మనము 8.2 అనేది నేను టేప్తో అనేది మెజర్ చేసుకునేసి వెడల్పు. ఈ విధంగా మనం పొడవు అనేది మన ఇష్టం అండి. 2 శారీస్ అయితే నేను పెట్టే మెజర్మెంట్ అనేది అంటే ఒక 10 సెంటీమీటర్స్ పొడవు పెట్టుకునేసి మనము 5 పీసెస్ కానీ 6 పీసెస్ కానీ కట్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను డిఫరెంట్ కలర్స్ అనేది 3 కలర్స్ తీసుకునేసి ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత ఒక్కొక్క పీసు మనము డిఫరెంట్ కలర్స్ ఉండే పీసెస్ 2 పీసెస్ తీసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. మనము మీడియంగా కుట్టుకుంటే సరిపోతుంది రన్నింగ్ స్టిచ్ అనేది. ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా ఇలాగా జాయింట్ చేసుకోవాలండి. మనము ఎన్ని పీసులు అంటే 6 పీసెస్ కానీ లేదా 8 పీసెస్ కానీ అలాగ ఎన్ని పీసెస్ అయినా కానీ మనం కట్ చేసుకోవచ్చు. కానీ శారీస్ ఒకవేళ 3 శారీస్ అయితే 8 పీసెస్ కట్ చేసుకోవాలి. 2 శారీస్ కనుక నేను ఒక 6 పీసెస్ అనేది కట్ చేసుకున్నాను. 3 కలర్స్ మాత్రమే తీసుకున్నాను. ఇలాగ మనము జాయింట్ అనేది చేసేసుకునేసి మనము కట్ చేసుకున్న క్లాత్ అంతా కూడా డిఫరెంట్ కలర్స్ అనేది పెట్టుకుంటూ మనము జాయింట్ చేసుకోవాలండి. మన అమ్మ డాజిల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. మన ఛానల్లో అమ్మ డాజిల్స్ ఛానల్లో డాజిల్స్ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయండి. 7 క్లాసెస్ అయినాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు జాయిన్ అయ్యి అదేవిధంగా అమ్మ డాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాజిల్స్ అనేది ఈజీ మెథడ్లో ఫాస్ట్ మేకింగ్గా నేను చూపిస్తున్నాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అయ్యి మీరు నేర్చుకోండి. ఈ విధంగా మనము ఎన్ని పీసెస్ కట్ చేసుకున్నామో ఆ పీసెస్ అంతా కూడా జాయింట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చివరి పీస్ అనేది నేను జాయింట్ చేస్తున్నాను. అంటే నేను ఫస్ట్ జాయింట్ చేసిన పీస్కు చివరి పీస్కు ఈ విధంగా జాయింట్ అనేది యాంకర్ థ్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా మనము మల్టీ కలర్ కుషన్ అనేది చేసుకోవచ్చు. నేను 2 శారీస్తో చేస్తున్నా కనుక ఒక 2 కుషన్స్ అయితే సరిపోతుంది సోఫాలోకి. ఒకవేళ మనము 3 శారీస్తో చేసుకుంటే మనకు కార్నర్స్లో సోఫా కార్నర్స్లో ఒక 2 కుషన్స్ అయినా కూడా సరిపోతాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం శారీస్ను కట్ చేసే అవసరం లేదండి. శారీ ఓల్డ్ శారీసే కాదు బరువుగా ఉండే శారీస్ను కూడా మనము వేసుకోకుండా ఉరక కబోర్డ్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన వీడియోను కూడా హైప్ చేయండి. ఇలాగా జాయింట్ చేసేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత నేను నీడిల్కు యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి ఈ జాయింట్ చేసుకున్న పీసులనంతా కూడా మనము
రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా మనము మీడియంగా కుట్టకుండా దూరంగా కుట్టుకుంటూ మనము కొద్దిగా థ్రెడ్ అనేది మొదట మనము కొద్దిగా వదులుకునేసి ఈ పీసెస్ అంతా కూడా మనము పైన కానీ లేదా కింది వైపున కానీ మనము యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి కుట్టాలండి. మనము శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనం శారీని మనం పెట్టేదానికి 2 శారీస్ని పెట్టేదానికి ఒక సైడ్ అనేది ఓపెన్ అనేది పెట్టేసుకునేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి మనము దూరంగా రన్నింగ్ స్టిచ్ అనేది వేసుకుంటూ థ్రెడ్ అనేది పైకి అనేది లాక్కుంటూ మొదట మనం కుట్టిన చోట కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకోవాలండి. ఈ విధంగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మొదట వదులుకున్న థ్రెడ్కు తర్వాత చివరిగా మనము కుట్టే థ్రెడ్ అనేది మనము రెండింటిని పట్టుకునేసి మనము ఈ క్లాత్నంతా కూడా మనం దగ్గరికి లాగినామంటే అక్కడ కుచ్చులాగా ఫ్లవర్ లాగా వస్తుంది. తర్వాత ఒక 2 టైమ్స్ బుడి అనేది వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్లో ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజిల్స్, ట్రెండింగ్ ట్యాజిల్స్, రంగోలీ, ఫెస్టివల్ రంగోలీ, ఇప్పుడు కార్తీక మాసము రంగోలీ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నీ కూడా రివ్యూస్ చేసుకోండి. యూస్ఫుల్ టిప్స్ కూడా ఉన్నాయండి. ట్యాజిల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాజిల్స్ మనము ఈజీ మెథడ్లు ఏ విధంగా వేసుకోవచ్చు అవి కూడా చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనం దూరంగా కుట్టుకునేసి ఈ థ్రెడ్ అనేది మనము ఒక చేత్తో పట్టుకునేసి దగ్గరికి లాగినామంటే అలా కుచ్చులాగా వస్తుంది. ఒక 2 టైమ్స్ అనేది మనం ముడి వేసేసి కదర్తో నీట్గా థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. తర్వాత మనము ఈ కుషన్ కవర్ రెడీ అయిపోతుంది. సర్కిల్ షేప్ కుషన్ కవర్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం క్లాత్ను రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి. అది మనము తీసుకున్న కలర్స్ని బట్టి ఇక్కడ మల్టీ కలరు రౌండ్ షేపు అక్కడ ఫ్లవర్ లాగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం 2 శారీస్ను పెట్టేసుకోవాలి. 2 శారీస్ను పెట్టేసిన తర్వాత మనము ఒకవేళ 3 శారీస్తో చేసుకుంటే 3 శారీస్కు సరిపోయిన పీసెస్ అనేది మనం కట్ చేసుకోవాలండి. తర్వాత క్లాత్ను నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచ్ అనేది మనం కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి నేను రన్నింగ్ స్టిచ్ అనేది ఈ విధంగా నేను కుడుతున్నాను. దూరంగా కుట్టుకుంటూ మొదట కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకుని ఉంటాం కదండి. చివరి వరకు వచ్చిన థ్రెడ్ను రెండింటిని దగ్గరికి లాగి మనము 2 సార్లు కానీ 3 సార్లు కానీ ముడి అనేది వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనము తీసుకున్న మల్టీ కలర్ ఉండే ఈ క్లాత్ అంతా కూడా దగ్గరికి అనేది వచ్చేసి మధ్యలో ఫ్లవర్ లాగా వస్తుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనము ఇలాగా ఫ్లవర్ లాగా వచ్చిండేది ఆ విధంగా అయినా పెట్టుకోవచ్చు. లేదంటే నేను ఇక్కడ ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. ఈ రివర్స్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇలాగైనా మనం పెట్టుకోవచ్చు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోను హైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.